రీసెంట్‌గా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొన్న రీసెంట్‌గా చూసినాము. మనం వ్యాన్‌లో మనకి ఒక మీద వేరే పెట్టేసి ఇది లోపల చెక్ చేస్తే మనకు ఆవులు కూడా బయట కొన్ని వంద 10, 20 ఆవులు కూడా మనకి దాంట్లో దొరకడం జరిగింది. ఆ అక్రమ రవాణా గురించి. ఇది మీకు తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయం. బయట పడినయి ఇంకెన్ని ఉన్నాయో హ్మ్. అదే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం దగ్గర తేతల గ్రామం ఉందండి. ఈ తేతల గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మూతబడి ఉన్న పశు వధశాల రన్నింగ్లోకి వచ్చిందండి. అయ్యా వారు రన్ చేస్తున్నారు, తమరి ద్వారా తెలియజేసుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి మనకు పరువు పోతుందండి. అయ్యా ఇటు మనం బీజేపీతో కలిసి ఉన్నాము, కూటమి ప్రభుత్వం హైందవుల కోసమని అన్నారు, ధర్మం కోసం అన్నారు. మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే తేతలి గ్రామంలో తణుకు పట్టణం దగ్గర తేతలి గ్రామంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గోవధశాల రన్నింగ్లోకి వచ్చింది. వారు రోజు 1000 గోవుల్ని 2000 గోవులను గేదెలను వధిస్తున్నారంటే కూటమి పరుగు పోతుంది. కాబట్టి ఈ అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీరు వెంటనే చర్య తీసుకుని పంచాయతీ శాఖ అనుమతి లేకుండా కూడా అక్కడ ఆ యొక్క గోవధశాల నడుస్తుందండి. ఈ పంచాయతీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? పవన్ కళ్యాణ్ గారి పరిధిలో ఉంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీ దృష్టి దాకా రాకపోతే వెంటనే మీ పంచాయతీ అనుమతి లేదు ఆ పశు వధశాలకు, అయినా రన్ అవుతుంది. మరి పర్యావరణ శాఖ అనుమతులు లేవు, అయినా రన్ అవుతుంది. మరి అది కూడా తమరి శాఖే. మరి ఎవరున్నారో దాని వెనకాల మీరు కూడా గట్టిగా శ్రద్ధ పెట్టి ఆ ద్రోహుల మీద చర్య తీసుకుని తక్షణం ఆ ఫ్యాక్టరీని ఆపివేయడంతో పాటు పశు సంవర్ధక శాఖ వారు కూడా స్పందించి, పోలీస్ శాఖ వారు కూడా స్పందించి వెంటనే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గో సంరక్షణ చేపట్టాలని వీర రాఘవరెడ్డి వినపవండయ్య.